పలతికా భవహారిణి వృషగిరి సంభవ కల్పలతికా. లో మరొకట్లేదు. నువ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకిష్టమని 100 సార్లు చెప్పిన దానికన్నా నీలాగా నేనుండడం మొదలుపెట్టినట్టయితే టుగా ఉండాలి, అనుసరించటం. ఈ రెండూ చేయాలంటే మొట్టమొదటి మెట్టు ఏమిటయ్యా అంటే అనుకరించటం. కృష్ణుడంటే అమ్మకి ఎంత ఇష్టం, నందాత్మజుడంటే ఎంత ఇష్టమంటే తాను అది చక్కగా స్వామివారి యొక్క రూపాన్ని ధరించింది. జగన్మోహిని అయినటువంటి ఈవిడ్లో కూడా కనపడుతుంది. అయింది. ఇప్పుడు అనుకరిస్తే సరిపోయిందా? అనుసరించాలి కదా. అందుకని అనుసరించటానికి ఆయన వెళ్ళిన మార్గంలో తాను వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయడమే మొట్టమొదటిది నవనీతు. మీరు మీ దొంగలు గనక మీ దొంగతనం మీకు నేను తెలియచెప్పడానికి వచ్చాను అంటే ఏమిటో అంటే అంత పెద్ద దొంగ అన్నమాట నిరూపించింది. మరి ఇవాళ తాను కూడా ఆ రూపాన్ని ధరించి స్వామి చేసినటువంటి పని ఏదైనా ఉన్నటువంటి ఆ మనసులో ఉండే భావాలు అనే వాటిని మధించి దానిలో నుండి మేలైనటువంటి వెన్నం తీస్తాడండి. ఆ తీసదు నరకములు తరించిన అంటూలు తానే ఈయజేసును చూచే వారికి ధర్మము సులభము వరమైన నొసగును. ఇష్టంగా ప్రేమతో అమ్మవారిని మోస్తున్నారు. సురహితే భారతి రతి శచి పూరసహస్తే సదా నమస్తే మహాలక్ష్మి కరుణారసలహరి మారి శ్రీ మహాలక్ష్మి నమః. నమోస్తు హేమాంబుజ పీఠికాయై నమోస్తు భూమండాయిక. భూమండలాన్నంతా పరిపాలిస్తోందంటే ఆ పరిపాలనకి సంబంధించినటువంటి ఆ ఆధికారిక లక్షణం, అధికారంతో పాటు ఉండవలసింది ఏమయ్యా అంటే ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థనా శ్లోకాన్ని ప్రసాదించారు. వారి ద్వారా అమ్మవారిని నమస్కరించుకుంటూ కృష్ణుడు ఇలా విసుక్కునేవాట. ఇష్టమే అలంకారాలు. చక్కగా వచ్చిందా లేదా అని చెప్పి ఇలా గడి ఆహ్లాదాన్ని కలిగించి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తుంభహారతి ఎంత చక్కగా జగన్మోహనమైనటువంటి రూపంతో మనకి దర్శనమిస్తున్నాడు అనాలా, ఇస్తున్నది అనాలా? ఇస్తున్నాడుగా కనిపిస్తున్నటువంటి ఇస్తున్న అమ్మవారికి నమస్కారం. అలరే పరమాత్ముని ప్రేమమయుని పట్టం పురాణి ముక్కోటి దేవతల మూల పుటమ్మై వరలే శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసుదేవేరి శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసుదేవేరి. శ్రీ పద్మావత్యై నమః. కృష్ణాయ గోవిందాయ నమో నమః. తిరుసుకణూరులో వేంచేసి ఉన్నటువంటి వారు తద్రూపాన్ని పొంది సర్వోన్నతమైన శ్రీనివాసుని యొక్క పట్టపురాణి ఆ హరి అంతరంగ అలార్మేల్ ఇలాగా అన్ని విద్యలు కూడా అమ్మ అనుగ్రహం వల్ల కలిగినటువంటివే అని చక్కగా అన్నటువంటి. ఎందుకనంటే కృష్ణావతార వైభవాన్ని చక్కగా ఆస్వాదించి అనుభవించి
అనుగ్రహించాడు లోకానికి సుఖయోగి. అట్టి ఆ సుఖమహ పరమానంద స్వరూపుడుగా కృష్ణ అంటే అపరిమితమైనటువంటి ఆనంద స్వరూపుడు ఆ పరమా. జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప అని రంగనాథ భామిని శ్రీరమణీ దయరాధ రంగనాథ భామిని